పాలడుగు భానుప్రకాష్ గారి వైఫ్ని. ఆయన పైన ఏ విధంగా దాడి చేశారనేది మీరు చూశారు. దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకి? ఆయన మోటార్ కట్ చేశారు, తాగి మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన తాగి మాట్లాడతాను అన్నప్పుడు వచ్చిన ఆయన మోటార్ వేసి వెళ్ళారు. మీరు వేసినప్పుడు మీరు మాట్లాడాలి కదా, మీరు వచ్చి మీరు అడగాలి కదా. గ్రామ పంచాయతీ ఉంది, గ్రామ సచివాలయం ఉంది, వాళ్ళందరితో పిలిపించి మీరు మాట్లాడాలి కదా. మాట్లాడాల్సింది పోయి ఊరి నుంచి జనాలు తీసుకొచ్చి కొట్టిస్తారా? ఎంతమందిని కొట్టిస్తారా అలాగ మీరు? ఏం చేశారు ఆయన? మేము 23 సంవత్సరాల నుంచి ఆయనతో ప్రయాణం చేశాం. మాకు 23 సంవత్సరాల నుంచి ఆయనతో ప్రయాణం చేశాం. మాకు పచ్చ జెండా అంటే ప్రీతి. నారా చంద్రబాబు నాయుడు అంటే చాలా ప్రాణం. ఆయన కానీ నేను నా బంగారాలు అమ్మేసాం, పొలాలు అమ్మేసాం, అన్నీ తాకట్టు పెట్టి ఆయనకి ఇచ్చాం. ఏ విధంగా చేయాలనుకుంటున్నారు ప్రభాకర్ గారు? మేము చేసిన తప్పేంటి? మేము ఏదైనా అడిగామన్నా, ప్రశ్నించామన్నా? 23 సంవత్సరాలు ఆయనతో చేయించుకున్నారు పని. చేయించుకుని మీరేం చేశారు? అన్ని ఊరు వాళ్ళని తీసుకొచ్చి కొట్టిద్దామని మీరు చేసింది. ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన పిల్లని ఆ విధంగా ఆయన ఇంటి నుంచి లాక్కొచ్చి కొడుతున్నారంటే ఎవరు అడగలేరు అనుకుంటున్నారా? ఈరోజు మేము అవుతాం, రేపు ఇంకొకరు అవుతారు, తర్వాత ఇంకొకరు అవుతారు. ఏంటి ప్రభాకర్ గారు మీరు రౌడీజం చేస్తే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? మాకు దయచేసి ఎస్పీ గారిని కోరుకుంటున్నామండి. నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటున్నాం. ఏ విధంగా మాకు న్యాయం చేస్తారనేది మీరే. ఆయన దడిచి ఎవరు కేసులు పెట్టవద్దు. మళ్ళీ మా మీద పైపెచ్చి కేసులు పెడుతున్నారు. ఆయన మా మీద దాడి చేసి మా మీద ఆయన కేసులు పెడుతున్నారు. పెడితే ఏమొస్తుంది అంటే భయపెట్టిస్తే భయపడతాం అనుకుంటున్నారు. ఎలా భయపడతామండి? ఆయన కోసం 23 సంవత్సరాలు మేము ప్రయాణం చేశాం. మేము సర్వస్వం కోల్పోయామండి. ఆయన మూలాన్ని మేము మొత్తం కోల్పోయాం. ఆయన మాకు ఇచ్చిన బిరుదేంటి? ఇంటి మీద మనుషులు పంపించి కొట్టించడం ఆయన చేసింది అదేనా? దయచేసి ఎస్పీ గారిని కోరుకుంటున్నాము. ఎవరైతే మా పైన దాడి చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. కేసు కట్టలేదండి. మేము కంప్లైంట్ చేసాం కానీ కేసు కట్టలేదు. మీరు రండి, మేము కేసు కడతాము. మీరు రండి, మీరు కేసు కడుతున్నాం అంటున్నారు, మేము వస్తామంటే వాళ్ళు లేరని చెప్తున్నారు. జరిగిన విషయం మీ అందరికీ జగన్నాథపురం గ్రామానికి చెందిన పాలడుగు భానుప్రకాష్. నేను మొన్న జరిగిన సంఘటన అందరికీ విదితమే. ఏ విధంగా చేశాడు, ఎట్లా చేశాడు అన్నది మీరందరూ చూసిందే. ఈరోజు వరకు ఎమ్మెల్సీ అయినా సరే కేసు కట్ల. నా మీద అన్యాక్రాంతంగా SC/ST కేసు ఫైల్ చేశారు. దీనికి ఆయనతో నేను 2014-19 పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను గ్రామ పార్టీ ప్రెసిడెంట్ని. ఆ టైంలో NRGS వర్కులు కానీ, భవనాలు, రోడ్లు, రైళ్లు, ఇతర అనేక వర్కులు నాతో చేయించి ఉన్నాడు. అసలు ఇది వర్క్ ఆర్డర్ లేని వర్కులు కూడా ఇచ్చేయి అని ఎలక్షన్ ముందర నాతో చేయించి నన్ను ఆర్థికంగా నాశనం చేసిన మాట అందరికీ తెలిసిందే. తరువాత అతను విధి విధానాలు నచ్చగా 2019 ఎలక్షన్ అయిపోయిన తర్వాత, 2014లో ఓడిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మన తణుకు ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ ఆడిటోరియంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పుడు ఆయన మండలాల వారీగా కేకేశాడు. కేకేస్తే ఆయన ఏం చెప్పాడంటే, ఆ రోజున ఈ వర్కులు చేసి మీరు నష్టపోయి ఉన్నారు కదా, ప్రభుత్వం పోయింది, మన ప్రభుత్వం రాగానే వడ్డీతో సహా మీకు ఏర్పరిచే విధానం చేస్తానని ఆ రోజున హామీ ఇచ్చాడు. అలాగే నాతో పాటు ఈ నియోజకవర్గంలో ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఇలాగే వర్కులు చేసి కోట్ల రూపాయలు నష్టపోయి ఉన్నారు. ఈ రోజు వరకు ఆ బిల్లుల సంగతి అజాయగత లేదు. 2 ఏళ్లైంది. దీన్ని ఒప్పించే బాధ్యత చింతమనేని ప్రభాకర్ కాదా? ఈ రోజు వరకు నష్టపోయిన వాళ్ళకి బాధ్యత ఏమిచ్చావు నువ్వు? భరోసా నీకేమో హుండీ, వెనకాల ఉన్న కార్యకర్తలకి, నాయకులకేమో చెటగోపురం. ఇది నువ్వు చేసింది. ప్రశ్నించమన్నాడు ఎవడో మన డిప్యూటీ సీఎం గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తావా? రౌడీల్ని, గోండాల్ని 400 మందిని తీసుకొచ్చి నేను ఒక్కడనే ఉన్న సమయంలో దాడులు చేస్తావా? నేను అడిగింది ఏంటి?
ఎల్నోవా ప్రభావం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఎల్నోవా ప్రభావం టైంలో పోలవరం కుడికాలం నుంచి పైకి వాటర్ వెళ్తుంది కానీ మనం ఇక్కడ తీసుకుంటానికి అవకాశం లేదు, డెల్టా పాడవుతుందని చంద్రబాబు నాయుడు గారు పైకి తీసుకెళ్తున్నాడు నీళ్లు. అటువంటి సమయంలో గ్రామంలో ఉన్న చెరువుని తోడొద్దు అని అన్నా నీ స్వలాభం కోసం. దాంట్లో కొంత చేప ఉంది, ఇంతకుముందు నాకు 6 ఏళ్ళ కింద నా కిందే ఉండేది లీజుకి. తోడొద్దు అన్నంత పాపానికి ఈ దాష్టికం చేశాడు చింతమనేని ప్రభాకర్. వందల మందిని సీసీ ఫుటేజులు, నా చేతిలో ఫోను మొత్తం అతని దగ్గరికి వెళ్ళి. ఎందుకు ఈ దాష్టికం? ఎందుకంటున్నా ఈ దాష్టికం ఎందుకు చేస్తున్నావు? చంపేసి ఏం చేస్తావు? ఏం సాధిస్తావు? ఇదేనా పరిపాలన? కూటమి పరిపాలన ఇదేనా? ఆ రోజున నీకు ఎందుకు వేసారు ఓటు? వస్తారు మంచి చేస్తారని చేస్తే మీరు చేసింది ఏంటి? ఇళ్ల మీద పడి, ఈ విధంగా వ్యవసాయ భూముల మీద పడి, పొలాల మీద పడి విచ్చలవిడి రాజ్యాంగం సృష్టించావే. జనాల్ని భయభ్రాంతులు చేసి ఏం చేద్దామని? సమాజానికి నువ్వేమిస్తున్నావు పిలుపు? భావితరాలకి మనం ఇచ్చేది ఏంటి? ఇదేనా? రాక్షసత్వం ఇచ్చి ఫ్యాక్షనిజం ఇస్తావు? ఇక్కడ చంపేస్తారా? మంచి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు 175 నియోజకవర్గాల్లో ఈ దెందులూరు కాన్స్టిట్యున్సీ చింతమనేని అనే రాజ్యాంగం ఏమన్నా మార్చేశారా? మీకు తెలవట్లేదా? కమ్మారు మీద ఎన్ని దాష్టికాలు! అదే కమ్మారు ఎక్కడ ఖండాంతరాలు దాటి ఎన్ఆర్ఐలు అందరూ కలిపి సమిష్టిగా మొన్న కృషి చేస్తేనే ఆ ప్రభుత్వం అక్కడికి వచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంతో కష్టపడి ప్రభుత్వాన్ని రప్పించి ఒక గాడిలో పెట్టి చేద్దామని ప్రయత్నం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఇదా నువ్వు చేసే రాజ్యాంగం? చింతమనేని రాజ్యాంగం ఉంది ఇక్కడ. అంబేద్కర్ ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం మనం నడవాలి. ఇక్కడ చింతమనేని రాజ్యాంగం అయింది. చంపేస్తారా? ఇదేనా మీరు ఇచ్చేది? కూటమి ప్రభుత్వం ఇచ్చే ఇదేనా గిఫ్ట్? ప్రభుత్వ అధికారులు కానీ ఇంకోళ్ళు కానీ నాకు అతనితో నేను ఉన్నప్పుడు ఒక ₹1 పెట్టి భూమి కొన్నా. అది రిజిస్టర్లు అవ్వాల. ఒక 50 లక్షలు ఖర్చు పెట్టేదానికి. ఆ విషయం అతనికి తెలుసు. దాన్ని ఈరోజు నాకు కాకుండా చేశాడు. శనివారపేట షాప్ ఉంటుంది మీకు, వైన్ షాపు, దాంట్లో నాది ఒక హోటా 20 లక్షలు రావాలి ఏమన్నాడు. ఆర్థికంగా నన్ను 2.5 కోట్లు నాశనం చేశాడు. ఇవాళ చంపటాకు వస్తున్నాడు. ఎవరు చెప్పాలి? నా భార్యకి పిల్లలకి రేపు పొద్దున సమాధానం ఎవరు చెప్పాలి? డిప్యూటీ సీఎం గారు అడుగుతున్నానండి, మీరు ప్రశ్నించమన్నారు. ప్రశ్నిస్తే చంపేస్తారా? మీరే కదండి ప్రశ్నించమన్నారు. ఇబ్బంది ఉంటే ప్రశ్నించండి, నేను సమాధానం చెప్తానన్నారు. ఇదేనండి గిఫ్ట్? అలా కాకుండా నా మీద 100 మంది దాడి చేసింది కాకుండా, నా కుటుంబాన్ని ఆర్థికంగా కుంగదీసింది కాకుండా, ఎన్నో ప్రభావం ఉంది. గుడ్లకు కానీ ఉడ్లకు కానీ నీళ్లు దాంట్లో ఉంటాయి. నేను ఫోన్ చేసి దీంట్లో తీయొద్దు. ఇవాళ చెరువుల్లోకి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. తాగునీటికి సాగునీటికి కూడా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి. ఇదా నువ్వు చేసేది? మంచి చేశారు మంచి. దానికి చెప్పుకుంటాం. నేను పార్టీ మారినా, ఎవరి వల్ల మారాను? అదే ఊర్లో ఇంటి స్టాచ్యూ ఉంటుంది, నేనే పెట్టా. రోడ్లన్నీ నేనే పోసా, డ్రైన్లన్నీ నేనే వేసా, సచివాలయ బిల్డింగులు కానీ కమ్యూనిటీ హాల్లు కానీ నాతో కదా చేయించింది. ఇవాళ నేను పనికిరాలా నీకు? ఎంతమందిని తొక్కుంటూ వెళ్ళిపోతావు ఇట్లా? ఇదే నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది టీడీపీ బలమైన కార్యకర్తలు పార్టీ మారిపోవటానికి ఇతను కాదా కారణం? గమనించండి. ఇక్కడ చింతమనేని రాజ్యాంగం నడుస్తుంది. కమ్మాడకు రక్షణ లేదు. కమ్మాడ పిల్లలకు కానీ కమ్మాడకు కానీ రక్షణ అనేది లేదండి. రక్షణ అనేది ఉందా? ఎస్పీ గారికి దయచేసి దండం పెట్టి చెప్తున్నా, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయండి. లేదంటే చాలా సమస్యలు, చాలా మంది చచ్చిపోయే విషయాలు ఉన్నాయి.
ఫ్యాక్షన్ అంటే మనం ఎప్పుడో రాయలసీమలో చెప్పిన బ్రహ్మాండంగా ఉన్నాయి ఇక్కడే. ఎంతోమంది ఉన్నారండి ఎమ్మెల్యేలు. గద్దె రామ్మోహన్ గారు ఉన్నాడు, నిమ్మల రామానాయుడు ఉన్నాడు, ఎంతోమంది ఆరిమల్లి రాధాకృష్ణ ఉన్నాడు. ఇటువంటి వ్యవస్థను అక్కడ చూసారా? ఎక్కడ లేదు. ఇదేనా మీరు చెప్పేది? నేను పార్టీ మారా, వాస్తవమే. నేను ఎవరికి హాని చేయలేదే. మీరు ఒకసారి ఎంక్వైరీ చేసి నారా చంద్రబాబు నాయుడు గారు నా గురించి ఎంక్వైరీ చేయండి. ప్రతి కుటుంబంలో ఎస్సీ బీసీ ఓసీ కుటుంబంలో ప్రతి రూపాయి అదే ఉంటుంది. నువ్వు అధికారంలో ఉండగా ఎవరన్నా చనిపోతే, ఒక ఎస్సీ వ్యక్తి పేద వ్యక్తి చనిపోతే వాళ్ళ కార్యక్రమానికి నీ దగ్గరికి వెళ్తే నా దగ్గరికి పంపించేవాడివి. ఓ 4 క్వింటాల బియ్యం, ఓ 200 కేజీలు మాంసం. నీకు తెలవదా ఆ రోజున? చంపేపిస్తావా? ఈ కూటమి ప్రభుత్వం సమాధానం ఏం చెప్తుంది? పవన్ కళ్యాణ్ గారు, నిన్న మీకు బాగాలేదని తెలిసింది, మీకు ఆరోగ్యం బాగుండాలని, మీరు సంతోషంతో శుభ్రంగా ఏది దేవుడి సెలవు వలన ఇంకా పరిపాలన చేయాలని కోరుకుంటున్నాను. మీరు ప్రశ్నించమన్నారు, ప్రశ్నించాం. ప్రశ్నిస్తే దాడులు. చింతమనేని రాజ్యాంగమా ఇది? కూటమి ప్రభుత్వమా? ఒకసారి గమనించి మీరు దీని మీద సమగ్ర విచారణ చేసి కమ్మవారిని కాపాడాలి, కమ్మవారి ఆస్తులను కాపాడాలి, కమ్మవారి ఆడబిడ్డలను కాపాడండి దయచేసి. ఇది ఒక్కటే మేము విన్నవించుకుంటున్నాం, చేతులు జోడించి చెప్పుకుంటున్నాం.